తెలుగుదేశం పార్టీ నేతలకు గవర్నర్ పదవులు ఇస్తారా? ఇది సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ఫార్వర్డ్ చేస్తున్నటువంటి అంశం. టీడీపీ నేతలకు గవర్నర్ పదవిని బీజేపీ నుంచి టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకులు ఒకరిని గవర్నర్గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారని, ఆ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయని, ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా మారిన నేపథ్యంలో కీలక పదవులు దక్కుతాయని చెప్తున్నారు. అయితే అలాగ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు, నాకున్నటువంటి అవగాహన మేరకు. ఎందుకంటే గవర్నర్ అనేటటువంటి వాళ్ళు సొంత పార్టీ వాళ్ళనే పెట్టుకుంటారు. ఎందుకంటే దశాబ్దాల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా మిత్రపక్షాలకు ఇచ్చిన దాఖలాలు లేవు ఈవెన్ ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి అని తగ్గేసి అట్లా ఇస్తారు. ఇంకోటి, ఇంతకుముందు ఇట్లాంటిదే పాపం ఆయన్ని బాగా వాడేవాళ్ళు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి నాయకుల్ని ఇద్దరు ముగ్గురికి ఆయనకి గవర్నర్ వస్తుంది, ఈయనకి గవర్నర్ వస్తుంది అన్నటువంటిది. కాబట్టి అట్లాంటిది అయితే ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. చంద్రబాబు గారు కూడా గవర్నర్ ఇవ్వమని అడిగేటటువంటి ఉద్దేశం అయితే ఉండదు. కాకపోతే ఇప్పుడు సీనియర్లని పక్కన పెట్టారన్నటువంటి ప్రచారం రానియకుండా ఉండటం కోసం ఇది ప్రచారంలోకి తెచ్చారేమో తెలియదు.